హాయ్ వెల్కమ్ టు మానిటర్స్. నా పేరు నరసింహస్వామి. ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ కవర్ చేశాను. మీరు ఎవరన్నా కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే రిలేటింగ్ టు ట్రేడింగ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి ఆ వీడియోస్ వాచ్ చేసిన తర్వాత ప్రజెంట్ ఈ వీడియో స్టార్ట్ చేయండి. ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఏం కవర్ చేసుకోబోతాం అంటే టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ గురించి కవర్ చేస్తాం. మనం ఏం నేర్చుకుందాం అంటే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం యాజ్ పర్ డెఫినేషన్ చూస్తే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏమంటారంటే మన పాస్ట్ డేటా బట్టి, అంటే పాస్ట్లో ఒక షేర్ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా అనుకోవచ్చు, షేర్ అనుకోవచ్చు, బాండ్స్, డెరివేటివ్ ఫీచర్స్, దేని గురించైనా టెక్నికల్ అనాలిసిస్ అని యూజ్ చేస్తాం. ప్రీవియస్ డేటా యూజ్ చేసుకుని ఫ్యూచర్లో ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో చెప్పేదాన్ని ఏమంటారంటే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. మనం చూసుకుని ఉంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది దేనికి యూజ్ చేస్తారు? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏమో వస్తాయంటే మనకి స్టాక్స్ వస్తాయి, బాండ్స్ వస్తాయి, డెరివేటివ్స్, ఫారెక్స్, క్రిప్టో కరెన్సీస్, సో మెనీ ఐటమ్స్ వస్తాయన్నమాట. ఓకే, బేసిక్గా చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్లో మనం ఒక షేర్ని ట్రేడ్ చేస్తామని చెప్పి. షేర్ అంటే ఎగ్జాంపుల్కి రిలయన్స్ అనుకోండి, ఐటీసీ అనుకోండి. మనం ఏం చేస్తారు, ప్రతి వాళ్ళు ఏమని థింక్ చేస్తారంటే మన రిలయన్స్ స్టాక్ అని ట్రేడ్ చేస్తున్నాం అనుకుంటారు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే రిలయన్స్ అనే స్టాక్ని మనం ట్రేడ్ చేయట్లేదు, రిలయన్స్లో ఉండే అంటే పీపుల్స్ని మనం ట్రేడ్ చేస్తున్నాం. అంటే సమ్ ఆర్ ఇంటూ బయింగ్ సైడ్ ఉంటారు, కొంతమంది సెల్లింగ్ సైడ్ ఉంటారు. ఇలా 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఎప్పుడు కూడా మనకి 2 types ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్లో ఒక లిక్విడిటీ ఏంటంటే బయింగ్ సెల్లింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సడన్గా ఒక షేర్లో ఓన్లీ బయర్సే ఉన్నారనుకోండి, సెల్లర్స్ లేనప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్లో సెల్లర్స్ లేరు కాబట్టి బయర్స్ ఉన్నా కానీ సెల్లింగ్ సైడ్ లేనప్పుడు బయర్స్కి బై చేయడానికి ఛాన్స్ ఉండదు. సో అలాగా లిక్విడిటీ రావాలంటే మనకి బోత్ సైడ్స్ బయర్స్ ఉండాలి, సెల్లర్స్ ఉండాలి. సో టెక్నికల్ అనాలిసిస్లో బేసిక్గా ఇంకొక విధంగా చెప్పవచ్చు అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద పీపుల్ అంటారు. అంటే బయర్స్కి సెల్లర్స్కి మధ్య ఇంటరాక్షన్ని టెక్నికల్ అనాలిసిస్. సో వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ మొత్తం మనకి ఎలా చూపిస్తారంటే చార్ట్స్ రూపంలో చూపిస్తారన్నమాట. అంటే మనకి చార్ట్స్ అనేది సపరేట్ టాపిక్ ఉంటుంది, క్యాండిల్ స్టిక్ చార్ట్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్లో చాలామంది ఆ చార్ట్ని ఉపయోగిస్తారు. డిఫరెంట్ టైప్స్ ఏ టైంలో బయర్స్ యాక్టివ్గా ఉన్నారు, ఏ టైంలో సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. సో దాని గురించి ఫ్యూచర్ లెసన్స్లో నేర్చుకుంటాం. టెక్నికల్ అనాలిసిస్ అంటే బేసిక్గా పాస్ట్ డేటా చూసి ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్ చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద బయర్స్కి సెల్లర్ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మనం ఏది చూసుకున్నప్పుడు మనకి న్యూటన్స్ లా ఉన్నాయి ఫిజిక్స్లో, అక్కడ మనకి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. ఏంటి ఈ టైం అంటే లాలో చేసినప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ అజంప్షన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తారు. సేమ్ అలాగే మన టెక్నికల్ అనాలిసిస్లో కూడా ఏంటంటే కొన్ని అజంప్షన్ క్రియేట్ చేశారు. కొంతమంది మనకి ప్రతి దానికి కూడా కొంతమంది అగ్రీ అవుతారు, కొంతమంది డిసగ్రీ అవుతారు. ఇలాగే టెక్నికల్ అనాలిసిస్లో కూడా చాలామంది ఏంటంటే కొంతమంది ఏమో టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవుతుంది మార్కెట్లో అని చెప్పి అగ్రీ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏంటి డిసగ్రీ అవుతారు. ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది బుల్షిట్ అని, అది మార్కెట్లో వర్క్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. బట్ మీరు ఏ టాపిక్ తీసుకున్నా కానీ దానికి 50% అగ్రీ అయ్యండి, 50% డిసగ్రీ అవుతారు, కంపల్సరీ ఉంటారు. ఆపోజిట్ పార్టీస్ అనేది కంపల్సరీ ఉంటారు ఏ టాపిక్లో అయినా. సో ఇక్కడ మనం కొన్ని అజంప్షన్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బేసిక్ అజంప్షన్ ఏంటంటే మార్కెట్ అనేది డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. అంటే మీరు చూడండి, సడన్గా మార్కెట్లో ఒక షేర్కి ఒక న్యూస్ అనేది క్రియేట్ అయింది. అంటే సంథింగ్ ఒక రీసెంట్లీ మనం ఏదైనా ఒక కంపెనీ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేశారు. ఆ రిజల్ట్స్ అనేది బ్యాడ్ అనుకోండి, సడన్గా ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే మార్కెట్లో హ్యూజ్ ఫాల్ వస్తుంది షేర్లు. అక్కడ ఏం చెప్తారు కొంతమంది, ఎప్పుడైనా కానీ మార్కెట్లో సడన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు టెక్నికల్స్ అనేది వర్క్ చేయమంటారు. సో మెజారిటీ టైం టు టెక్నికల్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతాయంటే సడన్ స్పైక్స్ ఇన్ ద మార్కెట్స్లో ఏదైనా మేజర్ న్యూస్ ఈవెంట్స్ ఉన్నా, కంపెనీ ఏమైనా మేజర్ ఎక్విజిషన్ చేసినా సడన్ న్యూస్ వస్తుంది అనమాట మార్కెట్లోకి. ఏంటంటే ఆ న్యూస్ వచ్చినప్పుడు టెక్నికల్స్ అని వర్క్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో మార్కెట్ అనేది మీరు కనుక చూసారనుకోండి, మార్కెట్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ అంటారు. అండ్ ఏం జరుగుతుంది, ఆ న్యూస్ ఈవెంట్ కూడా మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకున్న తర్వాత మార్కెట్లో ఫాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రైస్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్. మీరు స్టాక్ మార్కెట్లో చూసారనుకోండి, ప్రైస్ అనేది ఆల్వేస్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్ అంటారు. మనకి మీరు మేజర్గా చూసుకున్నారంటే స్టాక్ మార్కెట్లో 3 types ఉంటాయి. అప్ ట్రెండ్ అంటారు, డౌన్ ట్రెండ్ అంటారు, సైడ్ వేస్ అంటారు. ఎప్పుడు చూసుకున్నా మార్కెట్ అనేది ఈ 3 typesనే ఫాలో అవుతుంది. వెళ్తే అప్ ట్రెండ్లో వెళ్తుంది, సమ్టైమ్స్ డౌన్ ట్రెండ్లో వస్తుంది, సమ్టైమ్స్ ఏంటంటే సైడ్ వేస్ అంటారు. అంటే ఏంటి, అప్ ట్రెండ్ అంటే స్టాక్ ఈజ్ మూవింగ్ హయ్యర్ అంటారు, పైకి వెళ్ళడాన్ని అప్ ట్రెండ్ అంటారు.
డౌన్ ట్రెండ్ అంటే కిందకి పడ్డాన్ని స్టాక్ని డౌన్ ట్రెండ్ అంటారు. సైడ్ వేస్ అంటే స్టాక్ అనేది ఎటు మూవ్ అన్నమాట. ప్రైస్ ఒక జోన్ క్రియేట్ చేసుకుంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్కి ఏంటంటే 100 నుంచి 110 రూపీస్ అనేది ఒక జోన్ క్రియేట్ చేసుకుంది. ఈ జోన్లో ఏం జరుగుతుందంటే స్టాక్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ అక్కడే ట్రేడ్ అవుతుంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రైస్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్ అంటారు. నెక్స్ట్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. అంటే ఏంటి, ప్రీవియస్ హిస్టరీ చూస్తాం. మనం ఒక స్టాక్ని ప్రీవియస్ బ్యాక్వర్డ్కి వెళ్ళి చూసామనుకోండి, ఒక లెవెల్ దగ్గర స్టాకు రాగానే ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ రావచ్చు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హయ్యర్ హై అనుకోండి. ఇప్పుడు షేర్ అనేది దాని ఆల్ టైమ్ హైలో ఒక 2000 రీచ్ అయింది ఆల్ టైమ్ హైలో. ఆ లెవెల్కి రాగానే ప్రీవియస్కి ఏం జరిగింది, అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఫాలో అయిపోయింది. ఇమీడియట్గా మళ్ళీ అదే లెవెల్ రీచ్ అవ్వగా మళ్ళీ ఏం జరుగుతుంది, ఫాలో అవడం ట్రై చేస్తుంది. సో దీన్ని ఏమంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. మనం బేసిక్గా చూసుకున్నాం అనుకోండి, కరోనా వైరస్ అనేది వచ్చింది. ప్రీవియస్గా మనకి చూస్తే 2020లో కరోనా వైరస్, 1920లో సమ్ అదర్ వైరస్ అని చెప్పి, 1820లో సమ్ అదర్ వైరస్ అని, అలాగా మనకి బ్యాక్వర్డ్ వెళ్తే ఒక 100 ఇయర్స్కి సంథింగ్ ఏదో క్రియేట్ అయిందని చెప్పి మనకి హిస్టరీ చెప్తుంది. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో కూడా హిస్టరీ అనేది దానికి అదే రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ 3 బేసిక్ అజంప్షన్స్తోనే స్టాక్ మార్కెట్ అనేది రన్ అవుతుంది, టెక్నికల్ అనాలిసిస్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది అనుకుంటారు అసలు నేను ఎందుకు టెక్నికల్ అనాలిసిస్ అనేది యూజ్ చేయాలి. మనకి ఇప్పుడు బెస్ట్ కంపెనీ కావాలనుకోండి, ఇప్పుడు ఇండియాలో బెస్ట్ కంపెనీ ఏని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఫండమెంటల్ చూస్తారు. కంపెనీ మంచిగా బిజినెస్ చేసి అది మంచిగా మనకి ప్రాఫిట్స్ ఇస్తుంది అనుకుంటేనే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ట్రై చేస్తారు. అదేంటి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి. కానీ మనం ఇక్కడ చేసేది ఏంటి, డైలీ ట్రేడింగ్ చేస్తాం. డే ట్రేడింగ్ అంటే ఏంటి, ఆ రోజే బై చేస్తున్నాం, ఆ రోజే సెల్ చేసేస్తున్నాం. అంటే మనకి మీరు చూసుకుని ఉంటే మనకి హోల్డింగ్ పీరియడ్ అనేది లెస్ దాన్ 1 డే ఉంటుంది. మనకి మహా అయితే మనకి ట్రేడింగ్ 6 అవర్స్ 6 to 8 అవర్స్ అనుకోండి. అందులో మనకి మహా అయితే హోల్డింగ్ పీరియడ్ అనేది 1 అవర్ ఉంటుంది, మహా అయితే 2 అవర్స్ ఉంటుంది. సో మీరు చూడండి, ఇప్పుడు కంపెనీ అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్ అయినా కానీ ఈ 1-2 అవర్స్లో కంపెనీ ఆ ఫండమెంటల్స్ కంపెనీ ఎఫెక్ట్ చేస్తాయా ఈ షేర్ ప్రైస్ని? మేజర్గా ఛాన్స్ ఉండదు. సడన్గా ఏమైనా కంపెనీ ఏదైనా న్యూస్ క్రియేట్ చేసింది అనుకోండి, ఇది ఈవెంట్ అంటే సంథింగ్ కంపెనీ ఈజ్ గోయింగ్ ఫర్ సమ్ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తుంది, లేకపోతే కంపెనీ వేరే కంపెనీ ఎక్వైర్ చేస్తుందన్న న్యూస్ వచ్చినప్పుడు సడన్గా ప్రైస్లో మూమెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకని, ఆ టైంకి మెజారిటీ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై అని చెప్పి బయ్యర్స్ రావడం వల్ల ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ బేసికల్లీ మనకి ఏం జరుగుతుందంటే, ఒక బయ్యర్స్ సెల్లర్స్ అనేవాళ్ళే ఇక్కడ ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రాడేలో మనకి నార్మల్ ఫినామినా ఒకటి ఉంది. ఇప్పుడు కూడా ఒక ఐటమ్ ఉంది, ప్రైస్ అనేది చేంజ్ అవ్వాలంటే సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ స్టాక్ మార్కెట్ వర్క్ అవుతుంది. సప్లై డిమాండ్, సప్లై అంటే ఏంటి, బయ్యర్స్ అనేవి వాళ్ళు రెడీగా ఉన్నారనుకోండి, మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది. డిమాండ్ అంటే ఏంటి, బయ్యర్స్ రెడీగా ఉన్నారు. సప్లై అంటే సెల్లింగ్ సైడ్ ఉన్నట్టు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఈ 2 ఫినామినా మీద స్టాక్ మార్కెట్ వర్క్ చేస్తుంది. మీరు ఏ ఫైనాన్స్ ఫీల్డ్లో చూసుకుని ఎంత కూడా చూసుకున్నా మనకి మేజర్ స్టార్టింగ్ బేసిక్ ఫినామినా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. దాని మీద ఈ టెక్నికల్స్ అనేది మోస్ట్ వర్క్ చేస్తాయి అన్నమాట. చూడండి, ఫర్ అనాలిసిస్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టాక్, మీరు మన స్టాక్ మార్కెట్ చూస్తుంటే మనకి సో మెనీ స్టాక్స్ ఉంటాయి అన్నమాట, థౌజండ్స్లో ఉంటాయి స్టాక్స్. సో ప్రతి స్టాక్ని మనం వెళ్ళి ఈ అనాలిసిస్ చేయాలంటే ఫండమెంటల్ చూడాలనుకోండి, చాలా డిఫికల్ట్ థింగ్ అన్నమాట. అలా కాకుండా మనకి సమ్ స్క్రీనర్స్ ఉంటాయి. ఏంటంటే నాకు అప్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ కావాలనుకోండి, మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ స్క్రీన్ అనేది చేశారనుకోండి, అప్పుడు అప్ ట్రెండ్లో స్టాక్స్ వస్తాయి. సో అక్కడ చూసి మీరు టెక్నికల్ అనాలిసిస్ చూసి ఈ స్టాక్ అనేది సపోర్ట్ జోన్లో ఉందా, రెసిస్టెన్స్ జోన్లో ఉందా, ఈ రెండింటిలో బట్టి బేస్ చేసుకుని మీరు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద బెస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఫర్ ఏ ట్రేడ్. మనం ప్రీవియస్గా ఒక లెక్చర్లో మాట్లాడుతుంది ఏంటి, రిలయన్స్ అనేది బెస్ట్ స్టాక్ ఫర్ ఇన్వెస్టింగ్ అనుకున్నాం. సో ఆ రిలయన్స్ షేర్ అనేది ఆల్రెడీ హైట్లో ఉంది, అంటే ఆల్ టైమ్ హైలో ఉంది. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఈ లెవెల్లో బై చేస్తే ఫర్దర్గా హైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అంటే రిలయన్స్కి అది 50-50 ఛాన్స్, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. కానీ ఏంటంటే టెక్నికల్ పరంగా మనం చూసామనుకోండి అది వెళ్ళదని చెప్తుంది. సో మనం అప్పుడు ఏం చేస్తాం, సర్టెన్ లెవెల్కి, అది ఆల్ టైమ్ హై నుంచి ఒక లెవెల్కి ఫాలో అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. ఆ లెవెల్కి ఫాలో అయిన తర్వాత ఆ లెవెల్లో మనకు కనుక టెక్నికల్ సపోర్ట్ చేసినాయి అనుకోండి, అక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటాం. సో ఇన్ కేస్ ఎనీ ట్రేడింగ్ ఏ అప్రోచ్లో అయినా, అది మనం లాంగ్ టర్మ్ చేసినా ఇంట్రాడే చేసినా ఏ పర్పస్కైనా టెక్నికల్స్ అనేది బెస్ట్. దేనికోసం అంటే ఎంట్రీకి ఎగ్జిట్కి. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఎలా చెప్తామంటే, మనం బయ్యర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు. మోస్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు మార్కెట్లో. మీరు ఆల్రెడీ బై చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, మార్కెట్లోకి సెల్లర్స్ రావడం మీకు ఐడెంటిఫై చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. అదే మోస్ట్ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు మార్కెట్లో, అప్పుడు మీరు ఆ బయర్స్తో పాటు మీరు కూడా ఎంటర్ అయ్యి ప్రైస్ మూవ్మెంట్ పైకి వెళ్తే కనుక ప్రాఫిట్ తీసుకొని ట్రై చేస్తారు.
ఇది జరిగేది. నెక్స్ట్ బై సీయింగ్ ద చార్ట్స్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వేర్ ఈస్ ద సప్లై అండ్ డిమాండ్ జోన్స్. ఒక చార్ట్ చూసారనుకోండి, నార్మల్గా మీరు ఫండమెంటల్ కంపెనీ ఉంది, ప్రైస్ చూసారనుకోండి, రిలయన్స్ అనేది 2100 2000 ఉంది. చూసినప్పుడు ఏ ప్రైస్ దగ్గర బయర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు మీరు చెప్పగలరా? నార్మల్ ప్రైస్ చూడడం వల్ల మనకు తెలియదు. అదే ఒక చార్ట్ అనేది పెట్టుకుని చూసారనుకోండి, ఒక 6 months డేటా చూసారు, చార్ట్ని పెట్టుకుని ఒక 6 months వరకు చూస్తున్నారు బ్యాక్వర్డ్స్, చూసినప్పుడు మీకు ఏం ఐడెంటిఫై అవుతుంది? ఓకే, ఈ ప్రైస్ దగ్గర సెల్లర్స్ రెడీగా ఉన్నారు, వన్స్ ఈ ప్రైస్కి రీచ్ అవ్వగానే ఇక్కడ నుంచి సెల్లర్స్ ప్రైస్ని ట్రిగ్గర్ చేస్తారు అనుకోవచ్చు అని మీకు ఒక ఇండికేషన్ చెప్తుంది చార్ట్. అలాగే మీరు డౌన్ సైడ్ ఫాలో అవుతుంది అనుకోండి, ఓకే ఈ లెవెల్కి రాగానే ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ట్రై చేస్తుంది. సో అని మనకు ఒక క్లారిటీ చెప్తుంది అన్నమాట. దానికోసం టెక్నికల్స్ అనేది బెస్ట్ యూజ్ అన్నమాట. Rather than looking at the company's fundamentals data, we can easily take decisions based on the price patterns movements in the chart. చూడండి, ప్రతి కంపెనీ ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, లాంగ్ టర్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం చూసేది ఏంటంటే ఫండమెంటల్ డేటా చూస్తాం. అలా కాకుండా ఇంట్రాడే చేయాలనుకున్నప్పుడు ఫండమెంటల్స్ అనేది ఇంట్రాడేలో అసలు ఎఫెక్ట్ చూపించం. ఎందుకంటే ఇంట్రాడేలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ నుంచి 1 hour 2 hours మనకి ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఈ 2 hours కంపెనీ ఒక ఫండమెంటల్స్ అనేది ఎఫెక్ట్ చేస్తాయంటే అసలు ఎఫెక్ట్ చేయవని చెప్పొచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం టెక్నికల్సే యూజ్ చేస్తాం ఎప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్కి. లాంగ్ టర్మ్కి ఫండమెంటల్స్ ఆర్ బెస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, తర్వాత మనం ఎక్కువ మాట్లాడుకునేది ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అంటారు. సో మనకి ఇప్పుడు మీరు ఒక కంపెనీలో డేటా చూడాలనుకోండి, ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది ఏంటనేది, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్లో మెనీ ట్రేడర్స్ ఎక్కువ యూజ్ చేసి చార్ట్ ఏదైనా ఉందంటే దాన్ని క్యాండిల్ స్టిక్ చార్ట్ అంటారు. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఎందుకు యూజ్ చేస్తారు చూడండి. ఫస్ట్ మాట్లాడుకుంటే ఐడెంటిఫై ద ట్రేడింగ్ ఎంట్రీస్, రిపీటబుల్ ప్రైస్ ప్యాటర్న్స్ ఉపయోగించి, అంటే మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ క్యాండిల్స్ ఉంటాయన్నమాట. అంటే గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అని ఫ్యూచర్ లెసన్స్లో మాట్లాడుకుందాం. క్యాండిల్స్ ఉంటాయన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కొన్ని క్యాండిల్స్ వచ్చినాయి అనుకోండి మార్కెట్లో, అదేం చెప్తుందంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే ఈ లెవెల్ ఈ క్యాండిల్ రాగానే మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి మనకు ఒక ప్రైస్ ప్యాటర్న్ చెప్తాయన్నమాట. ముందే ఇండికేట్ చేస్తాయన్నమాట. ఈ లెవెల్ ఈ క్యాండిల్ రాగానే మార్కెట్లో మీరు అలర్ట్ అవ్వండి, నెక్స్ట్ మార్కెట్ ఫాలో అయిపోతుంది, ఈ క్యాండిల్ రాగానే మార్కెట్లో మళ్ళీ హ్యూజ్ మూమెంట్ వస్తుంది అని చెప్పి మనకు ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు. సో దానికోసం ఈ క్యాండిల్స్ని ఈజీగా చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మీరు వేరే చార్ట్ చూసారనుకోండి, ఆ చార్ట్స్లో మీరు ప్రైస్ అనేది క్లియర్ కనిపించదు వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని చార్ట్స్ కూడా అంత అంటే డిఫరెంట్ ప్రైసెస్ని కన్సిడర్ చేయమాట. మన క్యాండిల్ స్టిక్స్లో చాలా ప్రైసెస్ ఉంటాయి, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇన్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్రైస్ ఈజ్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాండిల్స్. అంటే మనకు క్యాండిల్స్ సైజు క్యాండిల్స్ ఉంటాయి కదా, అంటే రెక్టాంగులర్ బార్స్ లాగా ప్రైస్ అని చూపిస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ ద ప్రైస్ మూవ్మెంట్ ఆఫ్ ఏ పర్టికులర్ టైం ఫ్రేమ్. అంటే ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు ఇంట్రాడే చేస్తున్నారు అనుకోండి, టైం ఫ్రేమ్ అనేది మినిట్స్లో పెట్టుకున్నారు, 5 minutes పెట్టారనుకోండి, ప్రతి క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఒక 5 minutes 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది, 9:20 కల్లా ఆ క్యాండిల్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్గా 9:21కి నెక్స్ట్ కొత్త క్యాండిల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 5 minutesకి ఇంకో క్యాండిల్ స్టార్ట్ అవుతుంది. అదే డైలీ క్యాండిల్ పెట్టుకున్నారనుకోండి, ఆ రోజు మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు ఆ క్యాండిల్ ఒకటే ఉంటుంది. సో టైం ఫ్రేమ్ బట్టి మన క్యాండిల్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు 1 hour క్యాండిల్ తీసుకున్నారనుకోండి, మనకి డిఫరెంట్ క్యాండిల్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 9:15 నుంచి 10:15కి ఒకటి, 10:15 to 11:15 అలా డిఫరెంట్ క్యాండిల్స్ వస్తాయన్నమాట. అలా క్యాండిల్స్ వచ్చి డిఫరెంట్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి టైం ఫ్రేమ్కి ఇక్కడ క్యాండిల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్, దీస్ ఆర్ ద బెస్ట్ చార్ట్స్ యూజ్డ్ బై ద మెనీ ట్రేడర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ చార్ట్స్ని ఎవరెవరు యూజ్ చేస్తారంటే డిఫరెంట్ పార్టీస్ యూజ్ చేస్తారు. వరల్డ్లో కూడా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ, మనకి పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాళ్ళందరూ కూడా యూజ్ చేసి చార్ట్స్ ఏమైనా ఉన్నాయంటే క్యాండిల్ స్టిక్స్ అన్నమాట. బేసిక్గా ఇది ఎందుకు యూజ్ అవుతాయంటే డేటా అనేది మనకి ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. మనకి ప్రైస్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడానికి కానీ, ఏ టైంలో ఎంట్రీ దొరుకుతుంది, ఏ టైంలో ఎగ్జిట్ తీసుకోవచ్చు అని చెప్పడానికి ఈ ప్యాటర్న్స్ అనేది యూజ్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టార్చ్. Please subscribe to Money Torch. 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 Please subscribe to Money Torch.